నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళబోతున్నారట. ఎందుకు వెళ్ళబోతున్నారు? చాలా అంశాలు ఉన్నాయేమో, కానీ నిన్నే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళొచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఆయన ఢిల్లీ వెళ్ళడం వరకు ఆంతర్యం ఏంటి? మోదీ గారు మరి ఆయనకి వెల్కమ్ చెప్పారా? మోదీ గారు రమ్మన్నారా? అపాయింట్మెంట్ ఇచ్చారా? రెండు కళ్ళ దూరంలో, రెండు నాలుకల దూరంలో బీజేపీ ఉంటుందా? మళ్ళీ జరుగుతున్న ప్రచారం. కూటమిలో వాళ్ళు ఉన్నప్పుడు చాలా కీలకమైన అంశాలు ఇప్పుడు నలుగుతున్నప్పుడు ఇలాంటి టైంలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి మోదీ గారిను అమిత్ షాను కలిసి వచ్చారు అంటే ఎలాంటి మెసేజ్ వెళ్తుంది ప్రజల్లోకి? ఇది చాలా కీలకమైంది. మరి కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీ అవనివ్వండి, జనసేన అవనివ్వండి, వీళ్ళు ఏమైనా మీరు ఎలా చేస్తారండి అని మోదీ గారు నిన్న అడుగుతారా? అసలు ఎందుకు వెళ్తున్నట్టు ఈయన? ఇది ప్రచారం వరకేనా, లేకపోతే కీలకమైన అంశాలు ఇందులో ఉన్నాయా? ఇక బోమన 100 కోట్ల స్కామ్ అట్టింది. ఏవో కంచెలు వేసేసారట. అలా ఇప్పుడు తిరుపతిలో ఆ టెంపుల్ సిటీలో ప్రశాంతమైన వాతావరణం అనుకుంటాం, కానీ ఆధ్యాత్మిక చింతనతో ఉంటారని అదేం కనిపించట్లేదు. కొండ మీద ఏమో ఆ రకమైన స్కామ్లు అంటారు, ఇక్కడ చూస్తే ఈ రకమైన 100 కోట్లు స్కామ్ అంటే మరి 2 సంవత్సరాల తర్వాత ఇది వెలుగులోకి వచ్చిందా? ముందు నుంచి వచ్చి దాని కూపి ఎంత లాగితే ఇది వచ్చిందా? ఓ పక్క సిదిరిగి అప్పలరాజు గారు ఆయన అరెస్టు, తమ్మినేని కనిపించట్లేదు. మరొక వైపు జక్కంపూడి రాజే అట, SC/ST అట్రాసిటీ కేసు ఇందాకే నేను చూశాను. ఏంటి రెడ్ బుక్ ఏమైనా అప్డేట్ అయ్యిందా? ఇప్పటివరకు కూడా కాస్త సైలెంట్గా ఉన్నది, ఇప్పుడు అప్డేట్ అయ్యిందా అని చెప్పి అదొక జరుగుతున్న ప్రచారం. ఇక పవన్ యాక్టివ్ మోడ్లోకి వచ్చారా? టార్గెట్ ఫిక్స్ అయిందా? ఎందుకంటే ఆయనకి ఆ భుజం శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆ ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఎక్కడ తగ్గట్లేదు. ఆయన పార్లమెంటరీ కమిటీ అంటున్నారు, నేతలతో మాట్లాడుతున్నారు, ఈరోజు ప్రత్యేకమైన సమావేశాలు చేశారు. అంటే లోకల్ వారికి ఆయన ఏమన్నా జనసేనని మరింత స్ట్రాంగ్గా సన్నద్ధం చేస్తున్నారు, లేకపోతే వేరే అంశాలు ఏమైనా ఉన్నాయా? చూద్దాం. ఈనాటి ప్రైమ్ డిబేట్లో మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు విజయ్ కిరణ్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే నాగార్జున గారు, కాసరగడ్డ బీజేపీ నాయకులు కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. రేగిడి లక్ష్మణరావు గారు, వైసీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. మరి కాసేపట్లో జనసేన అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో ఉన్నారు. ముందుగా లక్ష్మణ్, చెప్పండి. ఏంటి అవును, మీరు విజయనగరం ప్రాంతం, మీ పక్క ప్రాంతంలో ఉండి ఇద్దరు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆయన, మాజీ మంత్రి గారు, మాజీ స్పీకర్ గారు, ఓ పక్క ఈయన అరెస్టు, మరో పక్క ఆయన ఏమైనా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారట. భూమనం 100 కోట్లు స్కామ్ చేశారని చెప్పి అక్కడ గొడవ అవుతుంది. జక్కంపూడి రాజా మీద SC/ST కేసట. అసలు ఏం జరుగుతుంది? వర్మ గారు, మీకు అలాగే ప్యానల్ ఉన్నటువంటి తోటి ప్యానలిస్టులకి, డబుల్ టీవీ యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న 2.0 అన్న వెర్షన్ తీసుకొస్తే, నారా లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం 2.0 వెర్షన్ తీసుకొచ్చినట్టుగా ఉన్నారు. ఎందుకంటే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా ఎవరైతే ప్రభుత్వం యొక్క వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులని, అక్రమాలని, అవినీతి పైన నిరంతరం పోరాటం చేసి ప్రజా గొంతుకే మాట్లాడుతున్నటువంటి ఎవరైతే బలమైన గొంతుగా వినిపిస్తూ ఉన్నారో, శ్రీధర్ అప్పలరాజు గారు అవనియండి, బోమన కరుణాకర్ రెడ్డి గారు అవనియండి, అలాగే రాజా గారు అవనియండి, అలాగే స్పీకర్ గారు అవనియండి, అలాగే చాలా మంది మా పార్టీలో బలమైన గొంతుగా, ప్రజల గొంతుగా మరి వినిపిస్తూ ఉన్నారో, వాళ్ళ మీద ఇటువంటి అక్రమ కేసులు బనాయించి ప్రశ్నిస్తే పాతేస్తాం, కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మేము పాతేస్తాం అనే విధంగా కేసులు పెట్టి వాళ్ళ నోరులు మియించాలనో, వాళ్ళు భయపెట్టాలనో చూస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి మేము ఒకటే చెప్తాం. సార్, ఎక్కడైనా మనం చూస్తాం, ఒక హిట్ రన్ కేసులో కానీ, రోడ్ యాక్సిడెంట్లో మనం చూస్తే మామూలుగా కేసు పెడతారు, కానీ మర్డర్ కేసులు పెట్టరు సార్. మర్డర్ కేసులు పెట్టి ఇరికించి ఇటువంటి సునకానందం పొందే విధంగా నేను ఎక్కడ చూడలా. ఇది కొత్తగా తీసుకొచ్చారు. గతంలో బోండా ఉమ్మగారు వాళ్ళ అబ్బాయి ఇలాగే కార్ రేస్ చేసి ఆ కార్ రేస్లో ఇద్దరు చనిపోయారు ఆయన ఆ యొక్క విధానంలో. మరి ఆయన మీద అప్పుడు మరి మర్డర్ కేసు అనేది ఫైల్ చేయలేదే. ఏదైతే మోటార్ వెహికల్ యాక్ట్ మీ హయాంలోనా ఏమండి? మీ హయాంలోనా వాళ్ళ హయాంలోనా? సరే, మా హయాంలోనా వాళ్ళ హయాంలోనా ఎవరి హయాంలోనా సరే. కాదు, బోండా ఉన్నది ఎవరండి అప్పుడు? ఆ ప్రభుత్వం మీదా వాళ్ళదా? బోండా ఉమ్మ గారి ఇన్సిడెంట్ మా హయాంలోనే జరిగింది అనుకుంటాను. మీరే యాక్షన్ తీసుకోలేదు, అయితే కరెక్ట్ కాదేమో అది.
లేదా ఎందుకు తీసుకోలేదు? వినాలి సార్ ఇక్కడ యాక్సిడెంటల్ కేసు అనేది వేరు, మర్డర్ కేసు పెట్టి వేధించడం వేరు సార్. మర్డర్ కేసు అనేది చాలా తప్పు సార్. సార్ అటువంటి కేసులు పెట్టి ఈ రోజున శ్రీధర్ అప్పలరాజు గారిని తీసుకెళ్లి అరెస్ట్ చేయడం దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అలాగే ఈ రోజు జక్కంపూడి రాజా గారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి ఆయన మీద ఈ రకంగా వేధించడం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే సార్ జక్కంపూడి రాజా గారు బలంగా ఒక కాపు సామాజిక వర్గం చెందిన నాయకుడిగా ఈ రోజున ఒక మంచి వ్యక్తిగా బలమైనటువంటి వాయిస్ వినిపిస్తూ ఉన్నారు. ఆయన ముద్రగారు పద్మనాభం గారు విషయంలో చాలా బలంగా నిలబడ్డారు. అటువంటి వ్యక్తిని కూడా ఇటువంటి అక్రమ కేసులు పెట్టి వాళ్ళు కూడా మరి అణసు తొక్కలనే ఏదైతే వీళ్ళు చేస్తూ ఉన్నారో కూటమి ప్రభుత్వం ఆలోచించాలి. ఎల్లకాలం ఒకలా ఉండొచ్చు, ప్రతిరోజు మందే అయిపోదు. ఎందుకంటే ఇటువంటి సంస్కృతి మానుకోవాలి. అంటే మేము ప్రశ్నిస్తే ఈ రకమైనటువంటి అక్రమ కేసులు బనాయించి మేము ఎవరిని కూడా ప్రశ్నించనవ్వం అని అంటే ఇది ఒక నియంత పరిపాలన, నియంత్రితమైనటువంటి పరిపాలన వైపు వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూస్తే మళ్ళీ స్పీకర్ గారిని అలాగే అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఇక్కడ భూమన కరుణాకర్ రెడ్డి గారి విషయంలో వచ్చి అరే ఎటువంటి నోటీసులు కూడా ఇవ్వలేదు, ఆల్రెడీ అది కోర్టులో వాళ్ళు వేయడం జరిగింది. భూమన కరుణాకర్ రెడ్డి గారు కోర్టులో వేశారు, దానికి సమాధానం చెప్పండి అని చెప్పి ఎటువంటి నోటీసు కూడా సర్వ్ చేయకుండా ఎంఆర్ఓ ఆర్డీఓ గారు డిఎస్పీ సిఐలు ఎస్ఐలు అందరూ కూడా ఒక 200 మంది పైగా అందరూ వెళ్ళి బుల్డోజర్తో ఆ యొక్క కాంపౌండ్ వాళ్ళు పగలగొట్టడం కానీ ఇవన్నీ చేస్తే అరే మీరు ఏం చేద్దామని అంటే ఆయన నిరంతరం తిరుపతిలో ఉంటూ తిరుపతిలో జరుగుతున్నటువంటి ఆ తిరుపతి దేవస్థానంలో జరుగుతున్నటువంటి అన్యాయాల అక్రమాల పైన లోపాల పైన ఆయన నిరంతరం తన యొక్క గొంతుని వినిపిస్తే, ఆయన యొక్క గొంతుని నొక్కాలని ప్రయత్నం చేస్తే, ఆస్తులు ధ్వంసం చేస్తే, అన్ని మానసిక క్షోభకు గురి చేస్తే ప్రశ్నించడం మానేస్తారు అని ఆలోచన విధానంతో ఉందా కూటమి ప్రభుత్వం? నాకు అర్థం కావట్లేదు. అని మరి మీరు హెరిటేజ్ సంస్థ ఎక్కడ కట్టారంటే స్వర్ణముఖి నది 185 సర్వే నంబరు ఆనుకుని ఉన్నటువంటి 173 సర్వే నంబర్లో మరి ఈ హెరిటేజ్ సంస్థ అది వేస్ట్ వాటర్ వెళ్ళేటటువంటి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంటేషన్ అనేది కట్టడం జరిగింది. మరి దాన్ని మీరు ఎందుకు కోల్చలా? అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక చట్టము, ప్రతిపక్ష నాయకులకి ఒక చట్టమా? చట్టం అనేది అందరికీ ఒకటే కదండి. ప్రతిపక్ష నాయకులకేమో వీళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగ చట్టాన్ని అమలు చేస్తూ ఉన్నారు, ముఖ్యమంత్రి గారికి ఏమో వాళ్ళ చట్టాన్ని వాళ్ళు అమలు చేసుకుంటూ ఉన్నారు. కానీ భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మాత్రం ఎవరికి అమలు చేయట్లా, సమానమైనటువంటి చట్టాన్ని ఎవరికి అమలు చేయట్లా. ఎంత ఘోరం సార్! ఈ రోజు హెరిటేజ్ సంస్థ ఎక్కడ కట్టారు సార్? అది ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లోనే ఉంది కదా, స్వర్ణముఖి నదికి ఆనుకుని ఉన్నటువంటి ఇదే కదా. మరి దాని మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లా? మీరు తీసుకోవాల్సింది కదా. కాదు లక్ష్మణ్, ఒక్క విషయం, మీరు అధికారంలో ఉన్నారు కదా 5 సంవత్సరాలు, మీరు అవన్నీ ఇప్పుడు ఎందుకు మాట్లాడతారో అప్పుడు ఎందుకు తీసుకోలేకపోయారు అని సార్ నేను అదే చెప్తున్నా సార్. గత 24-25 సంవత్సరాల క్రితం కొన్నటువంటి ఆ భూమిని ఈ రోజు ఆక్రమించారు. నేను అనేది హెరిటేజ్ లో తప్పులు ఉంటే లేకపోతే ఇంకొకరు ఏమైనా తప్పులు చేస్తే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదు? సార్ ఖచ్చితంగా మంచి ప్రశ్న అడిగారు. హెరిటేజ్ మీద ఇటువంటి కక్షపూరితమైనటువంటి రాజకీయాలు మేము చేయలా. ఎందుకు? మేము రాజకీయాలు మేము తీసుకెళ్ళట్లా. అంటే ప్రశ్నిస్తే ఇటువంటి కక్ష రాజకీయాలు చేయాలని ఆలోచన విధానం, కొత్త విధానాన్ని చూపిస్తూ ఉన్నారు. సార్ ఈ రోజున ఏదో మీ ఇల్లుకి మా ఇంటికి ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం, మీరు ఒక కొత్త సిద్ధాంతం తీసుకెళ్తూ ఉన్నారు. ఈ రకంగా చేయొచ్చు అన్నారు. రేపొద్దున ఈ హెరిటేజ్ సంస్థ మీద మీరు ఇప్పుడు యాక్షన్ తీసుకోకపోయినా మళ్ళీ మేము వచ్చినప్పుడు యాక్షన్ తీసుకుంటాం, ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. కోర్టు న్యాయపరంగా చట్టపరంగా కోర్టులో వేస్తాం, న్యాయపరంగా పోరాటం చేస్తాం, న్యాయపరంగా ముందుకెళ్తాం. అయిపోయింది సార్, ఒక్క నిమిషం సార్, 30 సెకండ్స్ సార్. వర్మ గారు 24-25 సంవత్సరాల క్రితం కొన్నటువంటి భూమి మీద ఈ రోజున ఆ భూమి ఆక్రమణకి 6-7 ఎకరాల ఆక్రమణలో గురైందని మీరు ఏ రకంగా వచ్చారు? చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం గా ఉన్నారు, రోసయ్య గారు సీఎం గా ఉన్నారు, చాలా మంది సీఎం గా చేశారు. అంటే 24-25 సంవత్సరాల క్రితం కొన్ని భూమి మీద ఈ రోజు మీరు ఏ రకంగా ఇది ఆక్రమణ గురైందని ఎలా మాట్లాడారు? ఓకే సరే చర్చిద్దాం. విజయ్, ఏంటి హెరిటేజ్ని వాళ్ళు మనం అలా కక్ష సాధింపు చర్యలు చేయకూడదు కదా అని వదిలేశారట. ఆల్నవనియండి మీ పార్టీ
శ్రేణులు చేసే తప్పులన్నింటినీ మీరు ఇప్పుడు వాళ్ళకి పాఠాలు నేర్పుతున్నారట, రేపు మీకు అప్పచెప్తారట. సరే, చిన్నప్పుడు స్కూల్లోకి పోయి చక్కగా పాఠాలు చదువుకొని అన్నీ అప్పుడే అప్పచెప్పుంటే ఇప్పుడు ఈ విధమైనటువంటి పరిస్థితి వాళ్ళకు ఉండేది కాదు. రాజ్యాంగ విరుద్ధంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తించేటువంటి మనస్తత్వం వచ్చేది కాదు. రాజ్యాంగబద్ధంగా నడుచుకునేవాళ్ళు. వాళ్ళు రాజ్యాంగబద్ధంగా నడుచుకోలేదు కాబట్టే 5 సంవత్సరాల వాళ్ళ పరిపాలన దెబ్బకి ప్రజలు బేజారెత్తిపోయి, బెంబేలు ఎత్తిపోయి, నువ్వు వద్దురా బాబు, మాకు వద్దురా బాబు అని ఒక పాట పాడి పారిపోయారు ఆంధ్ర రాష్ట్రటువంటి ప్రజలు. సరే, అనేకమైనటువంటి అంశాలు సోదరుడు చెప్పాడు. నేను ఒక్కటే చెప్తా ఉన్నా. ముందుగా సీదిరి అప్పలరాజు మాజీ మంత్రి, ఆయన ఏ విధమైనటువంటి లాంగ్వేజ్ మాట్లాడతాడు, ఆయన వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది అనేది అందరికీ కూడా చూసినటువంటి పరిస్థితే. ఒక బాధ్యతాయుతమైనటువంటి డాక్టర్గా ఉండి ఒక మనిషి చనిపోతా ఉన్నాడని తెలిసినప్పటికి కూడా వారిని హాస్పిటల్కి తీసుకెళ్లి అతన్ని బ్రతికించేటువంటి ప్రయత్నం చేయకుండా యాక్సిడెంట్ చేసినటువంటి తన కొడుకుని తప్పించి అతని ప్లేస్లో వేరే అతన్ని తీసుకొచ్చి ఆ కేసులో పెట్టి ఉన్నటువంటి కేసుని మొత్తం స్వరూపాన్ని మార్చి, ముద్దాయిల్ని మార్చి, అక్కడ ఒక ఎవిడెన్స్ డిసపియర్ చేసేటువంటి అంశంగా, అంటే బిఎన్ఎస్ 238 సెక్షన్ అట్రాక్ట్ అయ్యేటువంటి నేరాలన్నీ కూడా చేసి, అంత మాత్రమే కాకుండా అతను యాక్సిడెంట్ అయినప్పుడు ఇమ్మీడియట్గా చేయాల్సింది గుద్దినోడిని హాస్పిటల్ తీసుకెళ్తారా, దెబ్బ తగిలినోడిని తీసుకెళ్తారా? వీళ్ళేం చేశారు, ఎవరైతే వాళ్ళ బాబు యాక్సిడెంట్ చేశాడో అతను హాస్పిటల్ తీసుకెళ్లారు తప్ప దెబ్బ తగిలిన అతను తీసుకెళ్ళారు. అందువల్ల ఏం చేశారు, కల్పబుల్ హోమైసైడ్ అనేటువంటి కేసు సెక్షన్ ఇక్కడ అట్రాక్ట్ అయింది. ఏ సెక్షన్? 103(1). అంటే వీళ్ళు చేసే తప్పులన్నీ చేసి ఎండ్ ఆఫ్ ది డే ప్రతిపక్ష పార్టీ కుట్ర లేదా కక్ష సాధింపు చర్య, మీరు ఇది చేశారు కాబట్టి మేము అధికారంలోకి రాగానే ముందు అప్పుడప్పుడు ఏదో డిజిటల్ బుక్ అని ఒకటి పెట్టారు. డిజిటల్ బుక్లో పెడితే వాళ్ళ పార్టీకి సంబంధించిన మన విడుదల రజనీ గారి గురించినటువంటి కంప్లైంటే మొదటి కంప్లైంట్గా వెళ్ళింది. ఇదేదో తేడా కొడుతుందిరా సీనా అని చెప్పి అన్నట్టు ఇది కాదని చెప్పి మళ్ళీ 4 రోజులు అటు ఇటు తిరిగి ఏదో మళ్ళీ ఇంకొక యాప్ తీసుకొచ్చారు. మీరు యాప్లు కాదు తీసుకురావాల్సింది, ప్రజల్లో, మీ కార్యకర్తల్లో, మీ పార్టీ నమ్మకం కలిగించాలా. ఏ నమ్మకాన్ని అయితే ప్రజలు మీ పైన పోగొట్టుకున్నారో అటువంటి నమ్మకాన్ని తెచ్చుకోవాలి. కానీ ఈ పరిపాలనలో చేసేటువంటి మంచి ఏంటి, దాంట్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి ఆలోచించాలి. కానీ మేము అధికారంలోకి వస్తాం, మిమ్మల్ని చంపుతాం, ఈ మాట తప్ప. మీరు చూడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం పోయిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి చివరి కార్యకర్త వరకు ఎవరైనా సరే, ఏ డిబేట్లో అయినా సరే, ఎక్కడైనా సరే వాళ్ళు మాట్లాడేటువంటి ఒకే మాట, మేము అధికారంలో రాగానే ఒక్కొక్కరిని చంపుతాం, రూపాయికి రూపాయిన్నర, లేకపోతే 1కి 1.5, ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నానండి, భారతదేశ రాజకీయాల్లోనే కాకుండా ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ అయినా సరే మాకు అధికారం ఏంటి, మేము ఎదురు పార్టీ వాళ్ళనో ఎదురు కార్యకర్తలను చంపుతామని రాజకీయం చేసేటువంటి రాజకీయ పార్టీ ఈ రోజు వరకు ఇన్ని రాజకీయ పార్టీలు వచ్చినాయి పోయినాయి అనేక మంది, కానీ ఏ రాజకీయ పార్టీ కూడా ఈ విధమైనటువంటి మానసిక దృక్పథంతో ఎవరు కూడా లేరు. అనేక మన ఈయన భూమన్ కరుణాకర్ సరే ఇక టోటల్గా సీదిరి అప్పలరాజు అనేటువంటి తప్పు చేశాడు కాబట్టి దానికి సంబంధించినటువంటి దాంట్లో ఈ రోజున చట్టం ముందు నిలబడాల్సినటువంటి పరిస్థితి. కేవలం కారణం ఏంటంటే సరే కొడుకు చేసినటువంటి తప్పుని తప్పిపుచ్చడమే కాకుండా వేరే వాళ్ళ కొడుకుని తీసుకొచ్చి ఆ కేసులో ఇరికించడం అనేది తప్ప కాదనేటువంటి చూడాలి. అంతేకాకుండా ఇంకా దీంట్లో దారుణమైన అంశం ఏంటంటే, చనిపోయిన ఆ కుటుంబాన్ని వెళ్ళి మీకు ₹1,00,000 ఇస్తాం, మా ఇంట్లో పని చేయండి, మా ఇంట్లో పనికి పెట్టుకుంటాం, పాసి పని చేయండి, మీకు పని ఇస్తాం, ఈ కేసును మీరు ఏమి పట్టించుకోమాకండి. ఇంతకంటే దారుణమైనటువంటి విధానం ఎవరన్నా చేస్తారా? అసలే వాళ్ళ ఇంట్లో మనిషి చనిపోయి అందుకే ఆ మంది నీకు అదేదో ₹1,00,000 కాదు ₹1,50,000 ఇస్తాము, నా బిడ్డను నాకు తెచ్చివు, లేదా నా ఇంట్లో నువ్వు పని చేయమని చెప్పి అదే ఆ బాధితురాలు ఎవరైతే చనిపోయాడో వాళ్ళ తల్లిగారు చెప్తా ఉన్నారు. ఇవన్నీ మనకి పనికిరావు. ఇవాళ ఆయన అరెస్ట్ చేసే క్రమంలో ఏదో ఏడ్చారు కాబట్టి ఆయన మీద సింపతి చూపించాలా, ఆయన ప్రతిపక్ష పార్టీ కాబట్టి ఆయన ఏం చేయకూడదు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఎలా ఉందంటే, మేము ఎన్ని రకాల తప్పులు చేయాలో అన్ని రకాల తప్పులు చేస్తాం. అంబటి రాంబాబుని చూస్తే ప్రతిరోజు పోలీసులను తిడతాడు, రాజకీయ నాయకులను తిడతాడు, ముఖ్యమంత్రిని తిడతాడు, కానీ కేసులు మాత్రం పెట్టకూడదు. అంటే వాళ్ళు ఏ నేరం చేసినా సరే ప్రతిపక్ష పార్టీ అనేటువంటి ఒక ముసుగులో దాక్కొని మీ పైన కేసులు పెట్టకూడదు అనేటువంటి ఆలోచనలో ఉంటే చట్టం ఎవరికి చుట్టం కాదు, మిమ్మల్ని వదిలే సమస్య లేదు. ఇంకా కరుణాకర్ రెడ్డి గారు
సర్వే నంబర్ 47/1లో 5.1 ఎకరం, సర్వే నంబర్ 47/5లో 3.7 ఎకరాలని స్వాధీనం చేసుకుంది గవర్నమెంట్. మీకు ఉన్నదేమో అక్కడ పావలా అయితే ఊరంతా ఆక్రమించుకుంటామంటే చట్టం చూస్తూ ఊరుకోవాలా? నువ్వు కొనుక్కున్న, నేను ఒకటే అడుగుతాను అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, మీరు కొనుక్కున్నాను అని చెప్తున్నటువంటి ల్యాండ్ జోలు ఈ ప్రభుత్వం వచ్చిందా? ఏదైతే మీరు కబ్జా పెట్టారో, ఏదైతే మీరు బౌండరీ వాళ్ళు మీది కాకుండా గవర్నమెంట్ స్థలానికి ఇనాం భూములకి మీరు ఏదైతే గోడలు కట్టారో వాటిని మాత్రమే తొలగించింది కదా. నిజంగా మీ మీద కక్ష సాధింపో లేదో ఇంకోటో ఉంటే మీ మీ ఆస్తి జోలు ఎందుకు రాలేదు? మేము రాం, చట్ట ప్రకారం నడుచుకుంటాం, మా కక్ష సాధింపు కాదు. మీరు చేసేది తప్పులు. మీరు పొలాలు ఆక్రమించుకుంటారు, ఇళ్ల స్థలాలు ఆక్రమించుకుంటారు, జనాల ఆస్తులు ఆక్రమించుకుంటారు, కేసులు మాఫీ చేయడం కోసం దొంగల దగ్గర కూడా ఆస్తులు రాపించుకుంటారు. కానీ పోలీసు వ్యవస్థ చట్టం మాత్రం పని చేయకూడదు అనేటువంటి భావ దారిద్ర్యంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు తప్పు చేస్తే చట్టం శిక్షించింది, మీరు నేరం చేస్తే ఖచ్చితంగా ఎఫ్ఐఆర్లు తెగితే మిమ్మల్ని చట్ట ప్రకారం కోర్టు ముందు నిలబెడతాం. అంతేకాని మీలాగా ప్రైవేట్ ఆస్తుల్ని దోచుకునేటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదు. మీరు ఈ రోజున పేర్లు చెప్తా ఉన్నారు. మన మాజీ స్పీకర్ కూడా ఆయన సరే స్పీకర్కి ఉన్నటువంటి ఔన్నత్యం మొత్తాన్ని కూడా ఆయన స్పీకర్గా ఉన్న టైంలో ఏ విధంగా మాట్లాడాడు, దాని విలువను ఏ విధంగా చెడగొట్టాడో చూసి బ్రతుకున్న వాళ్ళకి చనిపోయినట్టు డెత్ సర్టిఫికెట్లు పుట్టించి రకరకాలైనటువంటి పద్ధతుల్లో స్థలాన్ని కాజేసి దొంగతనం చేసినటువంటి, ఒక నేరం చేసినటువంటి, ఒక స్పీకర్ పోస్ట్ లాంటి పెద్ద పోస్టులో చేసినటువంటి వ్యక్తి కూడా అటువంటి చిల్లర నేరాలు చేసినప్పుడు చట్టం పనిచేస్తూ ఉంటే అది మొత్తం కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక దారి గీశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ నేరం చేసినా ఏదో తెలుసో తెలియకో చేస్తూ ఉంటారు, లేదా అప్పుడప్పుడు నేరాలు చేస్తూనే ఉంటాం మేము, అంత మాత్రం కేసులు పెట్టేస్తారా? ఇదే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లైన్ మొత్తం కూడా. మేము నేరాలు చేస్తాం, ఘోరాలు చేస్తాం, కానీ మీరు మాత్రం కేసులు పెట్టకూడదు. పెట్టారా మేము అధికారంలోకి వస్తాం, మేము అంత చూస్తాం. ఇది తప్ప ఇంకొక అంశం లేదు. కానీ నేను ఒక్కడే చెప్తా ఉన్నానండి, మీ తాటాకి చప్పుళ్ళకి, మీ ఉడత ఊపుళ్ళకి భయపడేవాడు ఎవడూ లేడు ఇక్కడ. ఓకే రైట్. శివపార్తి గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకి వీక్షకులకి గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి. ఇంత దారుణంగా మాజీ మంత్రుల్ని, మాజీ స్పీకర్లని, వీళ్ళందరినీ కూడా చాలా దారుణంగా ఇబ్బందులు పెడుతున్నారట, లేనిపోని కేసులన్నీ పెడుతున్నారట. బొమ్మన కరుణాకర్ గారిది 100 కోట్లు సంబంధించిన ఆస్తి, దాన్ని కూడా ఏదో అక్రమంగా కంచెలేశారట. కనిపించకుండా వెళ్ళిపోవడానికి తమ్మినేని సీతారామన్ గారి కారణం అంతా కూడా కూటమి కక్ష సాధింపు చర్యలట. సీదిరాపలరాజు గారు పాపం వాళ్ళ పిల్లడు ఏదో యాక్సిడెంట్ చేస్తే ఆయన మీద కేసు పెట్టి, మర్డర్ కేసు పెట్టి ఆయన అరెస్ట్ చేశారట. జక్కంపూడి రాజా మీద SC ST కేసు పెట్టించారట. నిజమా? వీళ్ళంతా పాపం చంటి పిల్లలు, అమాయకులు, శుద్ధపోసులు, వీళ్ళకి ఏ నేరాలు ఘోరాలు తెలియదు కాబట్టి కూటమి వీళ్ళని కక్షపూరితంగా ఇబ్బంది పెడుతుందని ఆరోపిస్తారు వైసీపీ వాళ్ళు. ఇప్పుడు వైసీపీ స్టాండ్ ఏంటంటే క్రిమినల్స్ కి, క్రిమినలిజానికి ఫుల్ సపోర్ట్ ఉంటది. వాళ్ళ ఎజెండానే క్రిమినలిజం, క్రిమినల్స్ గా చలామణి అవడం. అలాంటి వాళ్ళ మీద కూటమి చర్యలు తీసుకోవద్దు అంటే మరి ప్రజల సొమ్మును, గవర్నమెంట్ ఆస్తులను అప్పనంగా దోచేస్తే చూస్తూ ఊరుకోవాలా? అంటే బ్రతుకున్న వ్యక్తిని చనిపోయిన వ్యక్తిగా చిత్రీకరించి ఆస్తులు దొబ్బేస్తే చేతులు కట్టుకొని చూస్తూ భలే భలే చేశారు, మీరు బ్రహ్మాండంగా దోపిడీలు చేశారు, బాగా కబ్జా చేశారని వీళ్ళకి అవార్డులు ఇచ్చి, సర్టిఫికెట్లు ఇచ్చి గౌరవించాలా? అంటే కూటమి కక్షపూరితం అంటే వీళ్ళేమి నేరం చేయకుండా నేరం వేసి వాళ్ళ మీద అయితే రుద్ది అయితే వీళ్ళని అమాయక ఈ సుత్తపోసలను తీసుకెళ్లట్లేదు కదా. నేరం నిరూపణ అయిన తర్వాతే వాళ్ళ మీద చర్యలు అవుతున్నాయి. ఇప్పుడు ఇందులో వాళ్ళు డిఫెండ్ చేసుకోమనండి, మేము చేయలేదని. అక్కడ ఆధారాలతో సహా పట్టుబడిపోయిన తర్వాత ఇప్పుడు అప్పలరాజు వాళ్ళ అబ్బాయి ఏం చేశారో చూశారు కదా. ఒక మాజీ మంత్రిగా, ఒక బాధ్యత గల వ్యక్తిగా ఏం చేయాలి? పిల్లలు సరే, ఆ అబ్బాయికి తెలిసి చేశాడో యాక్సిడెంట్ చేశాడు. అసలు యాక్సిడెంట్ చేసినప్పుడు హత్యాయత్నం కింద ఆ కేసు నమోదు చేయాలి అని చెప్పి అసలు ఇంప్లిమెంట్ చేసింది ఎవరి టైంలో? జగన్మోహన్ గారి టైంలోనే. మళ్ళీ అదే జగన్మోహన్ గారు వచ్చి పాపం చిన్నపిల్లోడు తెలియక యాక్సిడెంట్లు అవుతుంటే గుద్దేస్తాం, చంపేస్తాం, ఒక పేద కుటుంబాన్ని రోడ్డును పడేస్తాం, మళ్ళీ వాళ్ళకి పని మనుషులుగా అపాయింట్ చేసుకుంటాం, 1,00,000 రూపాయలు ఇస్తామని చెబుతాం, కానీ ఎలాంటి యాక్షన్ తీసుకోకూడదు. చాలా చిన్నపిల్లోడు
దాన్ని మాఫీ చేయడానికి మేము ఇంకొక వ్యక్తిని యాక్సిడెంట్ చేశాడని చిత్రీకరిస్తాము, సాక్ష్యాధారాలని మార్చేస్తాము, అయినా కూడా కూటమి చేతులు కట్టుకొని అసమర్థంగా చూస్తూ ఉండండి, ఎలాంటి యాక్షన్ తీసుకోవద్దు, ఎందుకంటే పాపం చిన్నపిల్లోడు, లేకపోతే ఏదో పాపం చిన్నపిల్లోడు రేప్ చేశాడు, పాపం చిన్నపిల్లోడు యాక్సిడెంట్ చేసి గుద్ది చంపేశాడు, పాపం చిన్నపిల్లోడు నరికేశాడు, పాపం చిన్నపిల్లోడు రప్ప రప్ప అన్నాడు, ఏమైంది చిన్నపిల్లలేగా గంజాయిలు కొట్టి అందరిని లేపేస్తున్నారు అని పాపం జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న విశాల హృదయం కూటమి ప్రభుత్వానికి మిగతా ప్రభుత్వాలకు ఉండదండి. తప్పు చేసిన వాడికి శిక్ష వేయడం అనేది గవర్నమెంట్ బాధ్యత, అది ప్రభుత్వ బాధ్యత. ఇష్టానుసారంగా నేను భూములు కబ్జా చేసేస్తాను, దోచుకు తినేస్తాను, మేమేం చేసినా మీరు చూస్తూ ఉండాలి, ఒకవేళ ఏదన్నా చేస్తే మేము వచ్చినప్పుడు మీ మీద కక్షలు తీర్చుకుంటాము, లేకపోతే మీరు కక్షపూరితంగా మా మీదకి వెళ్తున్నారు అని చెప్పి నెగిటివ్ నేరేషన్ ని మేము జనాల మీదకు రుద్దుతాము అంటే జనాలు ప్రజలు అమాయకులు కాదు. భూమన కరుణాకర్ రెడ్డి గారు టీడీఆర్ బాండ్లో వాళ్ళ అభినవ్ రెడ్డి గారు ఎంత దోపిడీ చేశారో తిరుపతిలో, కూటమి ఎలక్షన్ ముందు అన్ని పార్టీలు కలిపి సాక్ష్యాధారాలతో దుమ్మురేకొట్టే. అలాంటి వాళ్ళ మీద మేము ఎంక్వైరీ వేయాల్సిందే, వాళ్ళు ఏమేమి అవినీతి చేశారో బయట పెట్టాల్సిందే, ఖచ్చితంగా బయట పెడతాం. బయట పెట్టకపోతే కూడా మళ్ళీ ఏమంటారు, ఆ రోజు ప్రెస్ మీట్ లో మీరు ప్రస్తావించారు కదా, అంత అవినీతి చేశారు ఇంత అవినీతి చేశారు అన్నారు కదా, మరి ఏది మీరు నిరూపించలేకపోయారు అని మళ్ళీ కూటమినే క్వశ్చన్ చేస్తారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేయాలి, వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలా లేదా గాలికి వదిలేయాలా? చర్యలు తీసుకుంటేనేమో కక్షపూరితం అంటున్నారు, తీసుకోకపోతేనేమో చేతకాంతనం అంటున్నారు. అంటే ఎటు వస్తే అటు మీరు మీ ఇష్టానుసారం మాట్లాడితే మేమేమో చేతులు కట్టుకొని కూర్చొని చూస్తూ ఉండాలా? ఏం మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు? మీరు ఏ తప్పు చేయకపోతే శుద్ధపూసలు అయితే అండ్ ఏదో కడిగిన ముత్యాలు పగడాలలాగా బయటికి రండి. ఎవరు వద్దన్నారు మిమ్మల్ని? న్యాయ వ్యవస్థ ఉంది, ఆధారాలు ఉంటాయి, డిఫెండ్ చేసుకునే సిస్టమ్ ఉంది మనకి. మీరు కేసులు వేసిందారా డిఫెండ్ చేసుకోండి. మీరు ప్రభుత్వం నిరూపిస్తుంది మీరు ఎక్కడెక్కడ ఏమేం పాడు పనులు చేశారు అనే ఆధారాలతో సహా బయట పెట్టేస్తుంది, మీ ముసుగు తీస్తుంది. మరి ప్రభుత్వం అది కక్షపూరితంగా చేస్తుంది, అన్యాయంగా మమ్మల్ని ఇరికిచ్చిందని మీరు కూడా ఆధారాలు చూపించండి కోర్టుకి. మీరు కడిగిన ముత్యాలలాగా వస్తారు బయటికి. దీనికి ఎందుకు కక్షపూరితాలు, ఆ పూరితాలు, ఈ పూరితాలు అని అనవసరమైన రాద్ధాంతం? మీరు చేసేదేమో పాడు పనులు, పైపెచ్చి ఏమీ చేయకూడదు. మళ్ళీ ఏమో రప్ప అని భయపెడతారు, అధికారులను భయపెడతాం, మేము కూటమి నాయకులను యాక్షన్ తీసుకునే వాళ్ళని భయపెడతాం, మేము వస్తే అది చేస్తాం, ఇది చేస్తాం. మీరు డైరెక్ట్ గా థ్రెటన్ ఇస్తున్నారు ప్రజలకేను, కూటమి అధికారులకి నాయకులకి అందరికీను. అలాంటప్పుడు ఏం చేయకుండా ఎలా ఉంటారు? ఇప్పుడు యాక్షన్ తీసుకోవద్దంటారా, తీసుకోమంటారా? అసలు వాళ్ళు ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ప్రజలు ఎందుకు కూటమి ఎన్నుకున్నారు? లక్ష్మణ్ గారు ప్రజలు ఎన్నుకోవడానికి కారణం ఏంటి? కూటమి వైసీపీ అవినీతి చేస్తున్నారనే కదా. మీ ఫ్రేమ్ చెక్ చేసుకోండి. రైట్. రేగడి లక్ష్మణ్ గారు మా సోదరులు, వైసీపీలో ఉన్న చాలా మంచి వ్యక్తి. పాపం వైసీపీ వాళ్ళు ఎన్ని స్కాములు జరిగినా, ఎన్ని తప్పులు చేసినా కానీ ఫ్రేమ్ ముందుకు వచ్చి వాళ్ళని వెనకేసుకు రావడంలో తర్జన భర్జన పడి ఎంతో కష్టంగా ముందుకు వచ్చి డిబేట్కి వచ్చి మాట్లాడే వ్యక్తి మా రేగడి లక్ష్మణ్ గారు. అలాంటి వ్యక్తికి జగన్ అన్న రేపు నెక్స్ట్ టైం అన్న ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి అలాంటి వ్యక్తిని ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే వీళ్ళు చేసిన స్కాముల్ని పాపాలని మొయ్యలేక ఆయన మోస్తున్నాడు. సరే, మాట్లాడదాం. 3 ఆణిముత్యాల గురించి ఏదైతే మీరు వైసీపీలో చెప్పిన 3 ఆణిముత్యాలు ఏదైతే ముగ్గురు ఉన్నారో, ఎవరైతే భూమన కరుణాకర్ రెడ్డి గారిని, సిదిలి అప్పర్రాజు గారిని, అలాగే ఇంకొక వ్యక్తి ఎవరైతే మీరు స్పెషల్గా డిస్కస్ చేశారో ఆ 3 వ్యక్తుల గురించి మాట్లాడతాం సార్. మాట్లాడే ముందు ఇందాక సోదరులు తప్పుగా మిస్టేక్ చెప్పారు. బోండా ఉమా గారి కేసు తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడే 2014 టు 19 మధ్య జరిగింది. చిలకలూరిపేట దగ్గరలో జరిగింది. అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో, ఎన్డీఏనే అధికారం ఉంది, ఇప్పుడు ఎన్డీఏనే అధికారంలో ఉంది. కాబట్టి సిదిలి అప్పర్రాజు గారి కొడుక్కి అలాగే బోండా ఉమా గారి కొడుకు 2 యాక్సిడెంట్లు మనం కంపేర్ చేసుకుందాం అండి. బోండా ఉమా గారి కొడుకు యాక్సిడెంట్ అయిన తర్వాత బోండా ఉమా గారు కానీ వాళ్ళ కొడుకుని మీరు వెళ్ళి పోలీసులో సరెండర్ కానీ అని చెప్తే వాళ్ళ కొడుకు వెళ్ళి సరెండర్ అయ్యాడు. అప్పుడు పోలీసులు కేసు పెట్టారు. కానీ మరి మన కేసులో ఏమైంది? సిదిలి అప్పర్రాజు గారు వాళ్ళ కొడుకు యాక్సిడెంట్ చేస్తే ఇందాక మా సోదరులు చెప్పినట్టు ఎవరైతే యాక్సిడెంట్ అయినాడో ఆయన స్పాట్లో చనిపోలా, ఊపిరితో ఉన్నాడు. ఆ అబ్బాయి అప్పటికప్పుడు ఇంటికి పోకుండా, ఇంటికి వాళ్ళ నాన్నతో బిర్యానీలు పకోడీలు తినకుండా చనిపోతున్న వ్యక్తిని హాస్పిటల్ తీసుకెళ్తే బతికే అవకాశాలు ఉన్నాయి. మీరు అవి చేయకుండా ఏం చేశారు?
ఎవరైతే మీ కొడుకున్నారో ఆయన తీసుకెళ్లి పక్కన దాచిపెట్టుకొని హాస్పిటల్ తీసుకెళ్లి ఇంకొక వ్యక్తిని ఇరికిచ్చారు. అంటే కంపారిజన్ మనకు తెలియాలి. పోలీసులు ఎందుకు ఈ కేసులు పెడుతున్నారు ఏంటంటే మనకు కంపారిజన్ తెలియాలి. మీరేమన్నారు, కక్షపూర్వకంగానే స్పీకర్ మీద కానీ లేదంటే అప్పలరాజు గారి మీద కానీ లేదా బొమ్మల కరుణాకర్ రెడ్డి గారి మీద కేసులు పెట్టారని ఒక చిన్న ఎలిగేషన్ చేసి మీరు పక్కా పోతున్నారు. అంటే మా మీద బురదేసి పక్కా పోతున్నారు. మీరు అది కడుక్కోవాలిగా. నేను ఇప్పుడు మా సోదరుని అడుగుతున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారు సిదిలి అప్పలరాజుకు ఫోన్ చేసి, అయ్యా మీ కొడుకు యాక్సిడెంట్ చేశారు కదా, మీరు ఆయన పక్క నుంచి మీ కొడుకు బదులు వేరే వాడిని పంపించమని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేశారా? పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ఫోన్ చేశారా? లేదా మా మాధవ్ అన్న ఏమైనా ఫోన్ చేశాడా సిదిలి అప్పలరాజు గారికి? మీరు చెప్పండి. బహుశా జగనన్న ఫోన్ చేశాడో నాకైతే తెలియదు, కానీ మా ముగ్గురులో మేము ఎవరైనా ఫోన్ చేసామా? ఫోన్ చేసి మిమ్మల్ని కేసులో ఇరుక్కోమని చెప్పామా? అందులో మా తప్పు ఎలా అయింది? లేదంటే సిదిలి అప్పలరాజు గారి కొడుకుని ఆ టైంలో నువ్వు బైక్ వేసుకెళ్ళి నిలవయ్యా, ఒక ఆయన ఉంటాడు గుద్దా అని చెప్పి మేమేం చెప్పినవా? ఇందులో కక్షపూరితం ఎలా జరిగింది? హత్య చేసింది మీరు, యాక్సిడెంట్ చేసింది మీరు, తప్పించింది మీరు, అంతా చేసి రెడ్డి హ్యాండెడ్గా దొరికిపోయింది మీరు. సో మీరు తప్పులు చేసి కక్షపూరితంగా అంటే అలా? దానికి తోడు ఇంట్లో ఆడబిడ్డను తీసుకొచ్చి ముందు కెమెరా ముందు పెట్టి మీరు నాటకాలు ఆడతారు. ఆ ఆడబిడ్డ కూడా సిదిలి అప్పలరాజుగా ఇంట్లో చెప్పింది, వార్నింగ్ ఇచ్చింది, నువ్వు చేసిందే తప్పుడు పని, నీ కొడుకు చేసిందే తప్పుడు పని, మమ్మల్ని బయటకు వచ్చి నటించమంటే ఎలా కరెక్ట్ కాదని చెప్పి పాపం ఆడబిడ్డ చెప్పినా కానీ మీరు బయటికి కెమెరా ముందు సెంటిమెంట్ ముందు మీరు తీసుకొచ్చారు కదా. మరి ఇదే చనిపోయిన వ్యక్తి పేద వ్యక్తి కదా, వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డలు లేరా? మరి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? మీ జగన్మోహన్ రెడ్డి కనీసం వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించారా? వాళ్ళకి నష్టపరిహారం కింద ₹1 మీరు ఇచ్చారా? మీరేం చేశారు? మరి తప్పు మీ దగ్గర పెడుతున్నారు. నెక్స్ట్ ఎవరైతే మీరు స్పీకర్ గారి గురించి మాట్లాడారో స్పీకర్ గారి గురించి మాట్లాడదాం. స్పీకర్ పొజిషన్లో ఉన్న వ్యక్తి ఎంత హోందాగా, ఎంత డిగ్నిటీగా, ఎంత ఇదిగా ఉండాలి. ఇదే స్పీకర్ మన తెలుగుదేశం పార్టీ ఏమో చేసిన కోట్ల శివప్రసాద్ గారికి అలాగే ఈయనకి ఇద్దరికి కంపేర్ చేద్దామండి. కోట్ల శివప్రసాద్ గారి మీద ఆరోపణలు వస్తే ఆ సామాను మా ఇంట్లో ఉంది బాబు, తీసుకెళ్ళండి, అవసరమైతే ఎంత డబ్బు ఉంటే ఆ డబ్బు నేను కడతాను, మీరు తీసుకోవాలని బహిరంగంగా లేఖ రాశారు, చెప్పాడు. అయినా మీరు ఏం చేశారు? ఫర్నిచర్ దొంగ అని ఎన్నో సంవత్సరాలు హోందా తనతో రాజకీయం చేసిన వ్యక్తిని ఒక దొంగగా చిత్రీకరిస్తే ఆయన చనిపోవడం ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆ బాధతో, ఆ పేరు పోవడంతో. మరి మీ నాయకులు ఏం చేశారు? రెడ్ హ్యాండెడ్గా ఒక వ్యక్తిని, బతికున్న వ్యక్తిని చంపేసి అతను చనిపోయాడని చెప్పి మీరు ఒక సర్టిఫికేట్ తీసుకొచ్చి ఏదో ఒక రాష్ట్రంలో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి వాళ్ళ బంధువు అని చెప్పి వాళ్ళ మీద ట్రాన్స్ఫర్ చేసుకొని మళ్ళీ మీ పేరు మీద పెట్టుకున్నారు. సో వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయాలని ఐడియా చంద్రబాబు గారు ఇచ్చారా? పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారా? మా మాధవన్ ఇచ్చారా? మీకు ఎవరు ఇచ్చారు? మీ ఐడియానే కదా, మీరే చేసుకున్నారు కదా, మీరే దొరికిపోయారు కదా. తప్పులు మొత్తం మీరే చేసి ఈ రోజు ఏమన్నారు? కక్ష సాధింపు చర్య మా మీద అన్నారు. మేము ఎందుకు పెడతామన్నా? మీ కేసు సిదిలి అప్పలరాజు గారి కొడుకు మర్డర్ కేసు, మరి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు మేము ఎందుకు పెట్టలా? వాళ్ళు చేయలేదు కాబట్టి మేము పెట్టలా. మీ ఇంట్లో ఎవరైతే సిదిలి అప్పలరాజు ఇంట్లో చేశారు కాబట్టి వాళ్ళు ఏం పెట్టారు? నిజంగా అంత కక్ష సాధింపు చర్య ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి వాళ్ళ మీద పెట్టాలి కదా, మేము ఎందుకు పెట్టలా? కంపేర్ చేసుకోండి. నెక్స్ట్ బొమ్మల కరుణాకర్ రెడ్డి ఇష్యూ కూడా మాట్లాడదాం. సొద్దపోస ఆనిముత్యం, మరొక ఆనిముత్యం. ఈయన ఏమంటున్నాడు? మా అన్నవాడు చెప్పడం జరిగింది, ఆయన సొంత ల్యాండ్ని మీరు స్వాధీనం చేసుకున్నా అన్నారు. మీరే సొంత ల్యాండ్ అని మీరు అంటున్నారన్న. ఇప్పటికి బొమ్మల కరుణాకర్ రెడ్డి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ప్రూఫ్లు, ఆధారాలు కోర్టులో కేసు వేయకుండా, బయట పెట్టకుండా, ఇంతవరకు చేయకుండా సైలెంట్గా ఉన్నాడు. ఎందుకు? ఆయన ఆక్యుపై చేసింది గవర్నమెంట్ ల్యాండ్, బలవంతంగా తీసుకున్నాడు అని చెప్పి ఆయనకి తెలిస్తే కోటం ప్రభుత్వం ఆక్యుపై చేసుకొని మేము ఎవరికి రాసివ్వాలా? సమ్ ఎక్స్కో, సమ్ వైకో, సమ్ జట్టుకో రాసివ్వాలా? మీరేం చెప్తున్నావు? అది ప్రభుత్వం ల్యాండ్ అని చెప్పి మేము స్వాధీనం చేసుకున్నాం, అది ప్రజల ఆస్తి అని చెప్పి మేము స్వాధీనం చేసుకున్నాం. ఇప్పటికీ బొమ్మల కరుణాకర్ రెడ్డి గారు వచ్చి డాక్యుమెంట్స్ బయట పెట్టి ఇది మా తాత, మా ముత్తాత వైఎస్ రాజారెడ్డి గారు మా తాతకు అమ్మారు, మా తాత మాకిచ్చారు చెప్పి మీకేమన్నా డాక్యుమెంట్స్ చూపించాడా? ఉంటే మీరు లైవ్లో చూపించిన డాక్యుమెంట్స్. సో మీరు కబ్జాలు చేస్తారు, మీరు బూతులు పెడతారు. ఇందాక మా సోదరు గారు మామూలుగా చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ నాయకులు మొత్తం అపోజిషన్ లీడర్లో ఉన్న చంద్రబాబు గారిని కానీ, లేదంటే మా పవన్ కానీ, లేదా మమ్మల్ని కానీ విపరీతమైన బూతులు తిడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు మూసుకు ఎందుకున్నారు మీకు తెలుసా? ఎందుకంటే వీళ్ళు దందాలు, కబ్జాలు, ఇంకోటి ఎంత తప్పుడు పని చేసినా మన ల్యాండ్ అయితే కబ్జా చేయలేదు కదా, లేదంటే మన ఇల్లు అయితే తీయలేదు కదా, మన ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చి కమిషన్ అడగలేదు కదా, ఎవరైనా పరాయి వ్యక్తి దగ్గరికి వెళ్ళారు కదా. మనకెందుకని జగన్మోహన్ రెడ్డి కళ్ళు మూసుకొని ఉన్నాడు. వీళ్ళందరూ ప్రజల మీద పడి 1000 కోట్లు ఎలకేశారు. తప్పు చేసింది వీళ్ళు, అవినీతి చేసింది వీళ్ళు తప్పులు చేస్తే ఈ రోజు మేము యాక్షన్ తీసుకుంటే, 2.5 సంవత్సరాల తర్వాత మేము యాక్షన్ తీసుకుంటే ఇప్పటికొచ్చి మీరు కక్ష సాధింపు చర్య చేస్తే తప్పు కదా లక్ష్మణ్ సార్? ఇప్పుడు మంచి ప్రసంగం చేశారు ఆయన, చాలా మంచి ప్రసంగం చేశారు. అంటే వర్మ గారు
భూమన కరుణాకర్ రెడ్డి గారు భూమి విషయంలో మాట్లాడుతూ ఉన్నారు. గతంలో నోటీస్ ఇచ్చారు, 1 year క్రితం నోటీస్ ఇస్తే భూమన కరుణాకర్ రెడ్డి గారు కోర్టుకి వెళ్ళారు. కోర్టుకి వెళ్ళి నేను ఏదైతే ఆక్రమించాలని వీళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారో అది రివర్ బెడ్ ల్యాండ్స్ కానీ లేదంటే ఇనాం భూములు కానీ ఏదైతే అంటూ ఉన్నారో వాటి యొక్క సర్వే నంబర్లు ఏంటి, వాటి వివరాలు ఇవ్వండి అని చెప్పి రెవెన్యూ శాఖని అడిగితే ఇంతవరకు ఆ రెవెన్యూ శాఖ స్పందించలేదు. మరి వివరాలు ఇవ్వాలి కదా సార్, ఏ సర్వే నంబర్లో ఆక్రమించారు, ఏ రివర్ బెడ్ కింద ఆక్రమించారు, ఏ సర్వే నంబర్లో సరే, ఓకే. వివరాలు ఎందుకు ఇవ్వలేకపోతుంది? సరే ఓకే, రెవెన్యూ శాఖలో అది చూద్దాం కానీ ఉన్నటువంటి ఏం విధానం. జరుగుతుందో. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్తున్నారంటే దేనికి? సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారిని కలవడానికి వెళ్ళి ఏదైతే చేస్తూ ఉన్నారో ఇప్పుడు వస్తున్నట్టు వార్తలు ఏవైతే వస్తూ ఉన్నాయో ఏదైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఉన్మాద పరిపాలన, విధ్వంస పరిపాలన, ఏదైతే ఒక నియంత పరిపాలన ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం అని ఈ రకమైనటువంటి పరిపాలన పైన ఏదైతే జరుగుతూ ఉందో మరి ఈ కూటమి ప్రభుత్వం యొక్క విధానం చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నారా లోకేష్ గారు కలిపి తీసుకెళ్తారు? లక్ష్మణ్ నువ్వు అంత సీరియస్ గా చెప్తుంటే వాళ్ళ మీద అభియోగాలు చేస్తుంటే ఆయన ఏం నవ్వుతున్నాడు విజయ్? నవ్వుకొని సార్ తప్పే ఉంది, ఆయనకి నవ్వు వచ్చింది, ఆయన నవ్వుకుంటూ ఉన్నాడు, తప్పే ఉంది మధ్యలో. సార్ ఇక్కడ నరేంద్ర మోడీ గారితో మాట్లాడడానికి ఏముంటుంది సార్, రాష్ట్ర పరిస్థితులు రాష్ట్రం ఉన్నటువంటి విధానాలపైన మాట్లాడతారు, అవకాశం ఉన్న దాన్ని బట్టి ముందుకు తీసుకెళ్తారు జగన్మోహన్ రెడ్డి గారు. అంతేనా? ఈ అరెస్టులో ఇలాంటి అంశాలు ఏమైనా కూడా ప్రస్తావిస్తారా? ఈ అరెస్టులో ఇలాంటి అంశాలు ఏమైనా ప్రస్తావిస్తారా? మా మాజీ మంత్రులు వీళ్ళని వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారని మీరు కొద్దిగా చెప్పండి అని. మంత్రులు సార్ ఇక్కడ ఏదైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉంటుంది సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడినా, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడినా ఏదైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి కోసం కావాల్సినటువంటి దీని గురించి మాట్లాడతారు. వ్యక్తిగతంగా మా పార్టీ నాయకుల కోసం, వ్యక్తిగతంగా పార్టీ విధానం కోసం అయితే ఎప్పుడు ఉండదు. కానీ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కొంత విధానాన్ని కోసం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే విధానం ఉంటుంది. ఏదేమైనా సరే ఖచ్చితంగా మన కొన్ని రోజుల్లో ఏంటి ఏ పర్పస్ ఏంటనేది, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్తూ ఉన్నారు, దేనికి భేటీ అవుతూ ఉన్నారు, ఏ విషయంపై అనేది త్వరలో అత్యంత ముఖ్యమైనటువంటి సమాచారం రాబోతుంది. లక్ష్మణ్ ఏంటి పవన్ కళ్యాణ్ గారు చాలా స్పీడ్ పెంచారట, ఆయనకి శస్త్రచికిత్స అయినా చాలా యాక్టివ్గా పాల్గొంటున్నారట, వరుస మీటింగ్లు పెడుతున్నారట. ఆయన ఎన్ని మీటింగ్లు పెట్టినా ఏం చేసినా టార్గెట్ మీరే కదా. ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయా ఈసారి మీకు మళ్ళీ? సార్ పవన్ కళ్యాణ్ గారి వల్ల మాకు ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండదు. పవన్ కళ్యాణ్ గారు ఆయనకు జరిగినటువంటి ఏదైతే ఆ శస్త్రచికిత్స ఏదైతే జరిగిందో ఎస్ ఖచ్చితంగా ఆయన కోలుకోవాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏదేమైనా యాక్టివ్గా మళ్ళీ పాలిటిక్స్లోకి వచ్చి తన యొక్క విధానాన్ని కొనసాగించాలని మేమైతే కోరుకున్నాం. తప్పులేదు. ఇప్పుడు ఆయన యొక్క పార్టీ విధానం, ఆయన యొక్క సిద్ధాంతాలు, ఆయన విధానాన్ని ఆయన తీసుకెళ్తారు. ఆయనకున్నటువంటి మీటింగ్ ఆయన పెట్టుకుంటారు వాళ్ళ యొక్క నాయకుల కార్యకర్తలతో. అన్ని డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి ఆయన కార్యక్రమాలు, ఆ కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క మంగళగిరి పార్టీ ఆఫీస్ లో చేస్తాను, ఒక 4 రోజుల వరకు నన్ను ఎవరు కూడా డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి వ్యక్తిగత మాకు ఇబ్బంది పెట్టే వాతావరణం పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఏదో ఇబ్బంది పడతారు. పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు మాకు పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి వ్యక్తిగతమైనటువంటి పాపాలు గాని ఏవి గాని రాజకీయ కక్షలు గాని కాదు. ఆయన ఏంటి మరి జగన్ నేను అధపాతాలానికి తొక్కుతాను అని అన్నారు. వ్యక్తిగత ఆయన వ్యక్తిగతంగా ఏమైనా తీసుకున్నారా ఏంటి మీ మీద? సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా తెలివిగా ఏం చేశారంటే కమ్మ కాపుకు ఉన్నటువంటి ఒక వైర్యాన్ని అది జగన్మోహన్ రెడ్డి గారి వైపు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు తిప్పాలన్న ఆలోచన ఏదైతే ఆయన చేశారో ఆయన సక్సెస్ అయ్యారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మెగా ఫ్యామిలీ సినిమాలను కూడా ఆ రోజుల్లో నందమూరి ఫ్యామిలీకి వీళ్ళిద్దరి మధ్య పోటీ పెట్టి, వీళ్ళిద్దరి మధ్య అభిమానులకి గొడవలు పెట్టి వీళ్ళు అసలు ఎన్నో రకాల ఎంతమంది అభిమానులు చనిపోయారు. ఇంటి నందమూరి కుటుంబానికి చిరంజీవి కుటుంబానికి పడదు, వీళ్ళు బద్ధ శత్రువులుగా చూపించి పాపం ఎంతో మంది అభిమానులు చనిపోయారు. కానీ ఈ రోజు ఏమంటున్నారు, వాళ్ళే మేము ఒకటే,
వాళ్ళు మేము బాయ్ మేము అన్నదమ్ములు అని ఈ రోజున అదే అభిమానుల యొక్క ఉసురు పోసుకున్నారు. దేనికైనా కాలమే సమాధానం Okay. చెప్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఎంత సరే ఇక్కడ ఏ రోజైనా రెడ్లు తిండి లేదు, Right, okay. రెడ్లు కూడా కాపులకి సరే, సరే, అనుకూలంగా okay, ఉన్నటువంటి ఈ విధానాన్ని కూడా మనం చూసాం. Okay, okay. సార్ అలాంటిది ఒక వర్గానికి, ఒక సామాజిక వర్గానికి, ఒక జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక వ్యతిరేకంగా మార్చే విధానాన్ని సర్లేండి, ఆయన పవన్ కళ్యాణ్ తెలివైనాడు గారు అందుకనే సక్సెస్ అయ్యాడు అని మీరే తెలియదు. చెప్తుంటే ఇంక దానికోసం డిస్కషన్ ఏముంది? నేను అదే శివపార్వతి చెప్తాను గారు. సార్. ఆ విధానం తీసుకెళ్లారు చంద్రబాబు నాయుడు గారు, సర్లే పవన్ లక్ష్మణ్, కళ్యాణ్ గారు. rest తీసుకోయా ఈ రోజుకి. ఈ విధానాన్ని ప్రజల్లో సరే తీసుకెళ్లారు. ఓకే ప్రజలు సరే గమనించారు వాట్ సార్. బాబు, మీరే ప్రజలు చెప్తున్నారు కదా పార్టీ ఆయన నుంచి సక్సెస్ సార్. అయ్యాడు అన్నప్పుడు సార్, ఇంక దానికి ఇంకా కామెంట్స్ ఉండవు, ఇంకా డిస్కషన్ అవసరం లేదు. ఆయన చాలా తెలివైన నేను అదే అందుకనే సార్ సక్సెస్ అయ్యాడు అంటున్నారు. ఓకే శివపార్వతి గారు, ఒక్కలే సార్ వర్మ గారు, నేనేమంటానంటే ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే టీడీపీకి అనుకూలమైనటువంటి పచ్చి మీడియా అంతా కూడా సరే. జెండా పీకేస్తాం, సరేలేండి, జెండా ఇందులో తీసేస్తాం. పచ్చ ఇప్పుడు వాళ్ళు ఇవి చెప్పినవి లేకుండా కాదు. debate అదే అవ్వదా? మా జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా వర్మ గారు వైఎస్ఆర్ కొంచెం నాకు పార్టీ అర్జెన్సీ సరే ఒక్క నిమిషం లక్ష్మణ్. ఓకే శివపార్వతి గారు ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఒక్క నిమిషం చిత్రీకరించారు. లక్ష్మణ్ ఊరికే అరిసే వాళ్ళని తీసుకొచ్చి ప్యానెల్ లో మమ్మల్ని ఎందుకంటే ఓకే కూర్చోబెడతారు. శివపార్వతి గారు ఏంటి పవన్ కళ్యాణ్ గారు చాలా ఏంటమ్మా తెలివైన ఆయన, subject అందుకే నా మాట్లాడతావు? సక్సెస్ వచ్చిందా? ఏ సబ్జెక్ట్ మాట్లాడతామా నువ్వు? ఏ సబ్జెక్ట్ వచ్చాను నువ్వు డిబేట్ లో కూర్చున్నావు? ఏం క్వశ్చన్ అడిగారు ముందు ఏ అతన్ని subject మ్యూట్ వచ్చి చేయండి ఫస్ట్. మాట్లాడతావు? నీకు ఏ పవన్ subject కళ్యాణ్ గారు చెప్పు. పవన్ సరైన కళ్యాణ్ మాట గారు చెప్పు. స్ట్రాటజీ ఏంటి? ఎందుకు పవన్ వచ్చాక కళ్యాణ్ గారు చాలా మాట్లాడే తెలివైన కదా? ఆయన, పవన్ కళ్యాణ్ గారు అందుకనే ఈ సక్సెస్ నేను వచ్చింది. ప్యానెల్ అరే ఒక్క నిమిషం లక్ష్మణ్ వినండి. ఆవిడ వేరే వర్క్ లో ఉన్నది అర్జెంట్ అని చెప్తుంటే మరి మధ్యలో interrupt చేస్తారు. లక్ష్మణ్ ఒక్క నిమిషం ఆవిడకి ఇవ్వండి. శివపార్వతి గారు మాట్లాడండి. ఊరికే కూర్చొని ప్యానెల్ లో సరే సరే ఓకేలేండి, ఎందుకండి కాంట్రవర్సీ కామెంట్లు? మీరు ఏదో వెళ్ళాలంటున్నారు కదా, మాట్లాడి వెళ్ళండి. చెప్పండి మీరేం అడిగారు? ఏంటి పవన్ కళ్యాణ్ గారి స్ట్రాటజీ ఏంటి? ఆయన శస్త్రచికిత్స చేయించుకున్న వరుసగా భేటీలు నిర్వహిస్తున్నారు, ఏం చెప్తున్నారు? ఇందులో స్ట్రాటజీలు లేకపోతే అంటే లోకల్ వారు కానీ రేపు ఎలక్షన్ జరగబోతున్నాయి కదా, దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆయన ఆపరేషన్ అయిన వెంటనే విధుల్లోకి రావాలని ప్రయత్నం చేస్తే డాక్టర్లే వద్దు, మీరు కంప్లీట్ గా రెస్ట్ తీసుకోవాలి, మినిమం 2 వీక్స్ అన్నా తీసుకుంటే గానీ మీరు వెళ్ళకూడదు అన్నా కూడా ఆయన జస్ట్ 4-5 డేస్ తీసుకొని మళ్ళీ విధుల్లోకి వచ్చి ఎప్పట్లాగే ఆయన గవర్నమెంట్ సంబంధించిన విధులను అలాగే పార్టీకి రిలేటెడ్ గా ఏవైతే కమిటీల్లో సమాచార సేకరణ ఏదైతే డేటా చేశారో దానికి సంబంధించి ఆ నాయకుల ఏదైతే కమిటీ ఉందో ఆ కమిటీ ప్రతినిధులతోటి ఎప్పటికప్పుడు డిస్కషన్ చేసి పార్టీ విస్తరణ మీద దృష్టి పెట్టారు. అలాగే ఆయన గవర్నమెంట్ విధులు ఏవైతే ఉన్నాయో ఆయన శాఖలు పంచాయతీరాజ్ శాఖ కానీ అటవీ శాఖ కానీ మిగతా సాంకేతిక ఐటీ దాని గురించి కానీ వాళ్ళకి రెగ్యులర్ గా ఉండే రివ్యూ మీటింగ్స్ అటెండ్ చేస్తున్నారు. అలాగే పెదపెంకి గ్రామంలో ఈ మధ్య బోధకాల ఇష్యూస్ ని ఏ రకంగా నిర్మూలన చేశారు, దాని మీద అప్డేట్స్ ఏంటి, అలాగే ఆయన మిగతా విలేజెస్ లో ఇంప్లిమెంట్ చేయాల్సిన పాలసీస్ గురించి విధి విధానాల గురించి గవర్నమెంట్ అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించుకుంటున్నారు. ఆయన పని ఆయన చేసుకుంటున్నారు. బాగలేకపోయినా ఆరోగ్యం సహకరించకపోయినా ఆయన నిబద్ధత నిజాయితీ ప్రజలకు అర్థమైంది. ఏదో నాకు బాగాలేదు కదా, నేను శస్త్రచికిత్స చేసుకున్నా కదా, నేను రెస్ట్ తీసుకోవాలి కదా అని తప్పించుకోలేదు. ఆయన కంప్లీట్ రెస్ట్ అవసరమైనా కూడా దాన్ని పక్కన పెట్టుకొని ప్రజాక్షేత్రంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా విధి విధానాల్లో నిమగ్నం అవుతున్నారంటే దీన్ని బట్టి మా నాయకుడికి ఉన్న డెడికేషన్ ఏంటి అని అర్థం చేసుకోవాలి. అంతేగాని ఏదో నోటికి వచ్చింది కదా అని మాట్లాడేసి ఏదేదో మాట్లాడేసి కుదరదు. అక్కడ వ్యూహాలు ఏమి ఉండవండి. ప్రజాక్షేత్రంలో ప్రజలకి దగ్గరగా ఉండాలి, వాళ్ళ పనులకి ఇబ్బంది కలిగించకూడదు, విధి విధానాలు ఏవైతే ప్రభుత్వ పనులు ఉన్నాయో వాటిలో జాప్యం జరగకూడదు అనే ఒక స్ట్రింజెంట్ గా దాని మీద వర్క్ చేస్తున్నారు. కాబట్టి ఈరోజు పంచాయతీరాజ్ శాఖ ఉపాధి హామీ పనుల కల్పనలో దేశంలోనే మొదటి స్థానానికి వచ్చింది. ఈరోజు అత్యధిక పని దినాలు కల్పించిన శాఖగా ఈరోజు దేశమంతా ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే విధంగా పంచాయతీరాజ్ శాఖని పవన్ కళ్యాణ్ గారు మొదటి స్థానంలో నిలబెట్టారు. వీ హ్యావ్ టు అప్రిషియేట్ దట్. అది ఎంత స్ట్రిక్ట్ గా వర్క్ చేయకపోతే తన ఆరోగ్య పరిస్థితులు కూడా పక్కన పెట్టి పని చేశారు. అది పని చేయడం. గత వైసీపీ ప్రభుత్వంలో పంచాయతీరాజ్ శాఖ అంటే ఏందో కూడా తెలియని వాళ్ళందరూ పంచాయతీ శాఖ నిర్వహించారు. దాన్ని ఏ రకంగా భ్రష్టు పెట్టించాలో పట్టించారు, ఏ రకంగా అన్ని శాఖల్ని నిర్వీర్యం చేశారో చూసాము. ఇప్పుడు వాళ్ళ పనితనం గురించి మాట్లాడుకునే అంత తీరిక ఓపిక లేవు. కానీ ఈ రోజు ఈ రకంగా నిరంతరం ప్రజల కోసం
ఆ విధి విధానాల్లో ఆయన నిమగ్నమై పని చేస్తున్నారు కాబట్టే 1వ స్థాయికి మొదటి ర్యాంక్ సాధించగలిగాం అనడానికి ఎలాంటి సంకోచం లేదు. ఓకే, ఎవరైనా ఆయన విధి విధానాల గురించి విమర్శించే స్థాయి, అర్హత, నైతిక హక్కు కూడా లేదని నేను అంటాను. సార్ ఇప్పుడు నాదొక రిక్వెస్ట్ ఏంటంటే, సీదిల్ అప్పలరాజు గారి కుటుంబం వల్ల చనిపోయిన ఆ కుటుంబానికి, అంటే మనం కంటిన్యూగా చూసేది ఏంటి, సీదిల్ అప్పలరాజు గారి అరెస్ట్, కానీ ఆ పేద కుటుంబం యొక్క విజువల్ కూడా ఖచ్చితంగా అక్కడ రావాలా, తద్వారా ప్రజలకు తెలియాలా అసలు నిజమైన బాధితులు ఎవరు. ఇవాళ కంటిన్యూస్ గా సీదిల్ అప్పలరాజు రావడం వల్ల బాధితుడు ఎవడో నేరస్తుడు ఎవడో అర్థం కాని పరిస్థితి. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ఆ పేదవాళ్ళ యొక్క విజువల్స్ వేయాలనేటువంటిది ఒక అంశం. రెండోది, పేదవాడి వాయిస్ కూడా మనం ఒక న్యాయం ఇచ్చినట్టు అవుతుంది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఢిల్లీ పర్యటన నాకు తెలిసి భారతదేశంలో ఈరోజు రాజకీయ పార్టీలన్నీ కూడా రెండుగా చీలిపోయినాయి. ఒకటి ప్రతిపక్ష పార్టీలుగా, ఒకటి అధికార పక్ష పార్టీలుగా. ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా ఢిల్లీలో ఉన్నటువంటి అంశం పైన వాళ్ళకి సంబంధించినటువంటి రాజకీయాలు చేస్తా ఉన్నారు. అధికార పక్షానికి సంబంధించి దాంట్లో జరిగిన తప్పులేంటి ఒప్పులేంటి అనేటువంటి దాన్ని ఇటు పక్కన చెప్తా ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏ లైను లేదు. ఇప్పుడు నేను చెప్తా ఉండేది ఏంటంటే, చివరికి జగన్మోహన్ రెడ్డి గారు కూటమిలో చేరడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కూటమిలో జాయిన్ అయ్యి తద్వారా ఏదో ఒక రకంగా కూటమిలోనా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ వెళ్లి కూటమిలో జాయిన్ అవడానికి రిక్వెస్ట్. ఇండి కూటమా ఎన్డీఏ కూటమా? ఎన్డీఏ కూటమిలో జాయిన్ అవడానికి మీకు అర్థమవుతుంది కదా. అదే సార్ ప్రయత్నం, అదేంటి కూటమిలో జాయిన్ అవడానికి ప్రయత్నం. లేకపోతే ఈ రోజు వరకు కూడా ఢిల్లీలో జరిగేటువంటి యాజిటేషన్ పైన ఒక మాట మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి పార్టీ కానీ, పోనీ ఆయన లైన్ ఏంటి, దానికి వాళ్ళు అనుకూలమా వ్యతిరేకమా ఏమి చెప్పలా. ఏ రాజకీయ పార్టీ అయినా భారతదేశంలో ఆ అంశం మీద అయితే వ్యతిరేకంగా ఉన్నారు, లేదా వ్యతిరేకంగానో లేదా అనుకూలంగానో ఉన్నారు. ఈ రెండు స్టాండ్లు లేకుండా తటస్థంగా ఖాళీగా సైలెంట్ గా ఉన్న ఏకైక రాజకీయ పార్టీ భారతదేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే ఏంటి, వారు ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిలో చేరడానికి సింగలు సిమ్ము ఇవన్నీ బుస్సు మాటలండి. ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు ఢిల్లీ వెళ్ళేది కూటమిలో చేరడానికి రిక్వెస్ట్ చేయడానికి వెళ్తున్నారనే నాకు ఉండేటువంటి ఆలోచన. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రయోజనాల కోసం వెళ్ళరు, స్వప్రయోజనాలు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళేదే స్వప్రయోజనాల కోసం. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఏ అంశం పైన ఢిల్లీ వెళ్ళి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమయంలో కానీ, లేదు ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా ప్రజల కోసం వెళ్ళినటువంటి దాఖలాలు మనం చూసామా? ఎప్పుడైనా ఒక ప్రెస్ మీట్ లో ఢిల్లీ ఈ సమస్య కోసం వచ్చాం, ఈ సమస్యని కేంద్రం ఒప్పించాం లేదా మెప్పించాం అనేటువంటి మాట ఎప్పుడైనా చెప్పారా? ఎప్పుడు కూడా అటువంటి ఆలోచన లేదు. స్వప్రయోజనాల కోసం మాత్రమే ఢిల్లీ పర్యటన చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అంటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవుట్డేటెడ్ పార్టీ అయిపోయింది, ఎక్స్పైరీ అయిపోయింది. ప్రజల యొక్క మనసులో నుంచి వాళ్ళు దూరంగా చెరిగిపోయారనేటువంటిది స్పష్టంగా అర్థమవుతా ఉందండి. సార్, మా సోదరు లక్ష్మణ్ చెబుతున్నా, సోదరు ఆగు, మా సోదరు లక్ష్మణ్ ఇందాక మాట్లాడతా ఇది ఓకే. ఏంటి ఎన్డీఏ కూటమిలో చేరడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నాలు చేస్తున్నారు? చెప్తాను సార్, అది ఇదే రిప్లై ఇచ్చింది చెప్తా ప్లీజ్, 2 నిమిషాలు సార్. ఈ తర్వాత రిప్లై ఇచ్చిన చెప్తా. మీరు మా సోదరు మళ్ళీ మర్చిపోతా, మా సోదరుడు ఏంటంటే ఇందాక మాట్లాడతా మా భువన కరుణాకర్ రెడ్డి గారు సంవత్సరం ముందు కోర్టులో కేసు వేశారు. ఏ మూవ్ అయితే నేను ఆక్యుపై చేసుకున్నాను దాని సర్వే నెంబర్లు ఒకసారి నాకు చూపించండి అని చెప్పి భువన కరుణాకర్ రెడ్డి గారు కేసు వేశారంట. కేసు వేసినట్టు ఏలో నాకైతే తెలియదు, కానీ సర్వే నెంబర్లు భువన కరుణాకర్ రెడ్డి గారి దగ్గర లేకపోతే బహిరంగంగా న్యూస్ పేపర్లో దొరికితుంది, పబ్లిక్ డొమైన్లో ఉంది. అక్కడ మీకు దొరకపోతే మీ దగ్గర పెన్ను పేపర్ ఉంది కదా లక్ష్మణ్ గారు, మీరు రాసుకొని నేను సర్వే నెంబర్ చెప్తా. సర్వే నెంబర్ 47/1/47/2, 7 ఎకరాల 30 సెంట్లు, అర్బన్ మండలంలోని మంగళవాడ రెవెన్యూ పరిధిలో ఈ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. సర్వే నెంబర్ ఇప్పుడు నేను చెప్పా కదా, రాసుకోండి. ఇంకో సర్వే నెంబర్ చెప్తా, ఇనాం భూములు సర్వే నెంబరు 472-473, ఇది కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకోండి, ప్రభుత్వంలో కలిపేసుకుంది, ప్రజా ఆస్తి కింద తీసుకుంది. నేను 2 ల్యాండ్ల సర్వే నెంబర్ చెప్తాను, దాదాపు 16 ఎకరాలు 63 సెంట్లు. ఈ సర్వే నెంబర్లో మీరు భూమన కరుణాకర్ రెడ్డి గారికి ఇవ్వండి, ఆయన్ని ఫైట్ చేయమని చెప్పండి. రేపు మా ప్రెస్ మీట్ పెట్టి ఈ ల్యాండ్ రాజారెడ్డి గారు మా తాతకి అమ్మితే మా తాత నాకు ట్రాన్స్ఫర్ చేశారని చెప్పి మీ దగ్గర ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే మీరు చూపించుకోండి, మీరు మళ్ళీ ల్యాండ్ తీసుకోండి, మాకైతే ఇబ్బంది లేదు. నెక్స్ట్, మీరు ఇందాక చెప్తున్నారు సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏలో చేరతన్నారా చేరట్లేదా అని కన్ఫ్యూజు, టెన్షను. బహుశా మా లక్ష్మణ్ కూడా తెలియదు అనుకుంటానండి.
జగన్మోహన్ రెడ్డి గారు వారంలో 2 రోజులు ఏపీలో ఉంటే మిగిలిన 5 రోజులు ఎక్కడ ఉంటున్నారు? బెంగళూరులో ఉంటున్నారు. మరి బెంగళూరులో ఏం చేస్తున్నారు? ఆ 5 రోజుల్లో 1 గంట 2 గంటలో ఆడ సీఎంగా ఉన్నారు. అంతకుముందు డిప్యూటీ సీఎంగా ఉన్న ఎవరైతే ఇప్పుడు కర్ణాటక సీఎంగా ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన కలుస్తున్నారు. అంటే అటు వాళ్ళతో కూడా టచ్లో ఉన్నారు, కాంగ్రెస్తో కూడా టచ్లో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్తో డిప్యూటీ సీఎం ఎవరైతే ఇక్కడ ఉన్నారో భట్టి గారు ఆయనతో కూడా టచ్లో ఉన్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు మొత్తం అటు కర్ణాటకలో ఉన్నాయి, ఇటు తెలంగాణలో ఉన్నాయి. ఎందుకు 1 ఎకరం కూడా స్వాధీనం చేసుకోవట్లా? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫ్యాక్టరీలు పెడతా అని చెప్పి ల్యాండ్ ఇస్తే ఆ ల్యాండ్ స్టిల్ ఇప్పటికీ అలాగే ఉండిపోయినాయి. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలా, ఆడ కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలా, అలాగే ఉండిపోయినాయి. ఇప్పుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఏ పార్టీకి దగ్గర ఉన్నారు, ఏ పార్టీకి దూరం ఉన్నారో మా తెలుగుదేశం పార్టీ మిత్రులు గమనించాలి. అలాగే మా లక్ష్మణ్ కూడా గమనించాలి. మధ్యలో మీరు లక్ష్మణ్ గారు నవ్వుతా చక్కని చిరునవ్వుతో మా అన్న సింహం నరేంద్ర మోడీ గారు మెడ ఉంచుతాను, సోనియమ్మ మెడ ఉంచుతాను, రాహుల్ గాంధీ గారి దగ్గర తొడగట్టాను, ఇలాంటి మాటలు మాట్లాడొద్దన్న జనాలు చూస్తున్నారు, బాగోదు, నవ్వుతున్నారు. ఓకే లక్ష్మణ్ ఏంటి నిజమా సార్? ఇప్పుడు రాజకీయాలు అయిన తర్వాత చాలా ఉంటాయి, వ్యూహాలు ఉంటాయి. కాదమ్మా, వ్యూహం ఖండిస్తున్నావా లేదా? ఏంటి నిజమా ఏంటిది? వ్యూహాలు ఉంటాయంటే ఎన్డీఏలో జాయిన్ అవుతున్నారా? నన్ను రాజకీయాల్లో చాలా వ్యూహాలు ఉంటాయి సార్. దీన్ని ఖండిస్తున్నాం అనే ఈజీగా అనొచ్చు, ఖండిస్తున్నాను. ఆయన అనుకుంటున్నాడు. ఇప్పుడు విజయ్ గారు ఏమనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకే ఆధారం లేదేమో, జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా రారేమో, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా బీజేపీతో ఎన్డీఏ కూటమిలో జాయిన్ అయ్యి పోటీ చేస్తారేమో అని ఆయన అభిప్రాయం. అది ఆయన మాట్లాడు. నేనేమంటానంటే సరే ఆయన అన్నట్టుగా అనుకున్నారు అనుకోండి, అంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చేసి కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమికి సపోర్ట్ చేసే 2029లో ఆయన పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? విజయ్ గారిని మేము అడుగుతాం సూటిగా. మేము ఎన్డీఏ కూటమిలో జాయిన్ అయ్యి మేము పోటీ చేస్తే మీరు చెప్పండి. రాజకీయ పార్టీ ఏదో ఒక వైపు ఉంది, ప్రతిపక్షమా అధికార పక్షమా? ఏ పక్షం లేనటువంటి రాజకీయ పార్టీ భారతదేశంలో ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఓకే లక్ష్మణ్ ఏంటి సింపుల్ గా మేము ప్రజల పక్షం సార్. ఓకే థ్యాంక్ యూ సో మచ్ చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ నాగార్జున గారు, థ్యాంక్ యూ శివపార్త్ గారు. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. 9 న్యూస్.